ఎండలు బగబగ మండుతున్న తరుణంలో నీళ్లు లేక మనుషులు విలవిలలాడుతున్నారు. సంబంధిత అధికారులకు ఎన్ని మార్లు చెప్పినా నీటి కష్టాలు తీర్చలేకపోతున్నారు. ప్రతిరోజు వ్యవసాయ పొలంలో ఉన్న బోరు నుండి నీరు తెచ్చుకోవాల్సి వస్తుంది అంటూ ఆ గ్రామ ప్రజలు వారి ఆవేదనను వివరిస్తున్నారు. ASN 24 టీవీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గాంధీనగర్. డ్రెస్సింగ్ చేపిస్తారో కొత్త తెప్పిస్తారో మాకైతే నీళ్ళైతే కావాలి. సో మా ఊళ్ళో కనిపిస్తున్న బోరింగ్ అదే, సో ఉపయోగం లేదు, అది కూడా సో చెడిపోయింది, రావట్లేదు. భగీరథ వాటర్ నీళ్ళు వచ్చే ట్యాంకి, కాకపోతే మాకు నీళ్ళు రావు. ఎందుకంటే ఇది చాలా వరకు ఎత్తులో ఉంది, మా ఊరు చాలా వరకు ఇది ఎత్తులో ఉంది కాబట్టి ట్యాంకీకి నీళ్ళు అనేది ఎక్కడం లేదు. పొద్దున్న 10ంటికి వదిలిపెడితే నీళ్ళు ఈ ట్యాంకులోకి సాయంత్రం 3ంటి వరకు కూడా ఒక 3-4 డ్రమ్ములు కూడా నీళ్ళు అయితే ఇందులో ఎక్కట్లేదు. సో ఏ అధికారి కూడా సో పట్టించుకోవట్లేదు.